అలా రోడ్డు మీదకు వచ్చి ఒక 5 నిమిషాలు నిలబడితే చాలు, మనం మనుషులమా, మైక్రోవేవ్లో పెట్టిన పాప్కార్నా అనిపించేలాంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడు ఎండల తీవ్రత ఆ స్థాయిలో ఉంది. రికార్డు స్థాయిని టచ్ చేస్తూ ఉన్నాయి టెంపరేచర్స్. ముఖ్యంగా కొన్ని ప్లేసెస్లో 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్న కండిషన్ అన్నమాట. అంటే ఇది కేవలం సమ్మర్ కాదు, సర్వైవల్ టెస్ట్లా మారిపోయింది అందరికీ. బయటికి రావాలంటే జనాలు భయపడిపోతున్నారు. 10 దాటితే రోడ్డు మీద దాదాపు ఎవరు కనిపించని కండిషన్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హాస్పిటల్స్లో ఈ హీట్ స్ట్రోక్కి సంబంధించినటువంటి కేసులు ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. అంటే ఇంతకుముందు ఒక కప్పు టీ తాగుదామా అని పలకరించుకున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ మంచినీళ్ళు చల్లగా దొరుకుతాయా అని అడిగే కండిషన్ కనిపిస్తోందన్నమాట. ఏదేమైనా అత్యవసరం అయితే తప్ప ఎవరు రోడ్డు మీదకి రావద్దు, ఎక్కువగా వాటర్ తాగండి, జాగ్రత్తగా ఉండండి అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే వాతావరణ శాఖ ఇంకొన్ని రోజుల పాటు ఈ ఎండలు కొనసాగుతాయని వార్నింగ్ ఇస్తోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే ఈ సమ్మర్లో మీ బ్యాటరీ డ్రైన్ అయిపోయే కండిషన్ ఉంది.